స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. మనం కిందటి వీడియోలో హలాల్ రిజిస్ట్రేషన్ గురించి మనం తెలుసుకున్నామండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఈరోజు మనం హలాల్ ఇండియా రిజిస్ట్రేషన్ గురించి ఎవరు తీసుకోవాలి, సో దాంట్లో రకాలు, ఈ హలాల్ రిజిస్ట్రేషన్కి హలాల్ ఇండియా రిజిస్ట్రేషన్కి డిఫరెన్స్, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి హలాల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనం కంప్లైంట్స్ ఉంటుంది, నోటిఫైడ్ ఉంటుందండి. సో ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ బాడీస్ సపరేట్ ఉంటాయండి. సో నార్మల్ కంప్లైంట్స్ బాడీస్ సపరేట్ ఉంటాయి. సో ఇక్కడే మనకి ప్రైస్ అనేది వేరియేషన్ జరుగుతుంది అండ్ గైడ్ లైన్స్, టైమింగు, సో అక్రెడిటేషన్ యొక్క వాల్యూస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో నార్మల్ కంప్లైంట్స్ వచ్చేసి మనకి ప్రైస్ తక్కువలో మనకి రిజిస్ట్రేషన్ కావడం జరుగుతుందండి. సో దాని వ్యాలిడ్ వచ్చేసి మనకి 3 years వ్యాలిడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం నోటిఫైడ్ హలాల్ ఇండియా రిజిస్ట్రేషన్ తీసుకుంటామో మనకు వచ్చేసి 1 year వ్యాలిడ్ ఉంటుంది. సో ఇది వచ్చి కంట్రీ వైజ్ గురించి చెప్పుకుంటే మనం ఆల్ ఓవర్ ఇండియా ఇచ్చేది సపరేట్ ఉంటుందండి. సో దీంట్లో ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే జిఎస్ఓ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఎస్ ఒకటి ఉంటుంది, ఓఐసి సపరేట్ ఉంటుంది, ఇండోనేషియా సపరేట్ ఉంటుంది, సౌత్ ఏషియన్ కంట్రీస్ సపరేట్ ఉంటాయి. సో అబుదాబి, నెక్స్ట్ దుబాయ్ కంట్రీస్, నెక్స్ట్ వచ్చేసి కువైట్, ఇట్లాంటి కంప్లీట్ కంట్రీస్ సపరేట్ ఉంటాయండి. సో ఇది కాకుండా ఇండోనేషియన్ కంట్రీస్, నెక్స్ట్ వచ్చేసి సో పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనకు రష్యన్ కంట్రీస్, నెక్స్ట్ మలేషియన్ కంట్రీస్, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా టైప్స్ వైజ్గా ఒక్కొక్క కంట్రీస్కి ఒక అక్రెడిటేషన్ బాడీ అనేది సపరేట్ ఉంటుంది. సో అక్కడ కంట్రీ యొక్క నామ్స్ని బట్టేసి మనం హలాల్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ జిఎస్ఓ, ఓఐసి, నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్, దానికి సంబంధించిన కంట్రీస్ యొక్క డీటెయిల్స్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కూడా చూసి దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి హలాల్ సర్టిఫికేషన్ అనేది బయర్ డిమాండ్ బట్టి మనం ఈ సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుందండి. సో కంప్లైంట్స్ అనేది సపరేట్ ఉంటుందండి, అది మనకి 3 years వ్యాలిడ్ ఉంటుంది. హలాల్ ఇండియా వచ్చేసి ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ బాడీ. సో దానికి వచ్చేసి గవర్నమెంట్ నామ్స్, ఇంటర్నేషనల్ లోకల్ కంట్రీస్ యొక్క నామ్స్ మనం ఆధారం చేసుకొని మనకి హలాల్ ఇండియన్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో కంట్రీ వైజ్గా ఇచ్చే హలాల్ సర్టిఫికేట్ అనేది సపరేట్గా ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్గా మనం ఒక ప్రోడక్ట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అనుకోండి. సో ఎగ్జాంపుల్ మనము ఒక మిల్క్ అనుకున్నాం అనుకోండి. సో మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ డీటెయిల్స్ మనం దానికి యాడ్ చేసి, సో దాని ప్రిజర్వేటివ్స్ ఏముంటాయి, దాని ప్రొడక్ట్స్ ఏముంటాయి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, వాళ్ళకి లోకల్ ఐడి ప్రూఫ్, ఒకవేళ వేరే కంట్రీ సివిల్ ఐడి, సో వీటిని ఆధారం చేసేసి మనము ఈ హలాల్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. సో వీటితో పాటు ఒకవేళ ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి ఎక్స్పోర్ట్ చేసేది, దాని డీటెయిల్స్ అని మనం మెన్షన్ చేస్తాం. ఇన్ కేస్ మనం ఒకటి కాకుండా 1 to 20 ఇట్లా ప్రొడక్ట్స్ కూడా చాలా మంది రన్ చేస్తూ ఉంటారు, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో 1 to 20 వరకు ఒకటే ప్రైస్ ఉంటుందండి ఎక్స్పోర్ట్ చేసే వారికి. సో కొంతమంది మల్టిపుల్ కంట్రీలకి సప్లై చేస్తుంటారు, కొంతమంది సింగిల్ కంట్రీలకి సప్లై చేస్తుంటారు. సో ఇట్లా కంట్రీ వైజ్గా నామ్స్ అనేది సపరేట్ ఉంటాయండి. సో రికార్డ్ డాక్యుమెంట్స్ ఆధారం చేసి సో హలాల్ ఇండియాకి సంబంధించిన ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్తో మనము ఈ హలాల్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుందండి. మనం కంప్లైంట్స్ అండ్ నోటిఫై రెండు చేయడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ వరల్డ్ హలాల్ కంప్లైంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ హలాల్ ఇండియా నోటిఫైడ్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన హలాల్ కంప్లైంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ హలాల్ ఇండియా నోటిఫైడ్ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మ్యాగజిన్ మొత్తం పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న మన వీడియో అనేది అందరి తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.